చిన్న పిల్లలు భార్యాభర్తలు కాలిపోయి చచ్చిపోయారండి. మొత్తం ఒకరు కూడా మిగలకండి అందులో. వాళ్ళ ఫోటోలు చూస్తుంటే, వాళ్ళ మృతదేహాలు చూస్తుంటే గుండె ధరించుకుపోతుంది. ఆవేదన వస్తుంది, బాధ వస్తుంది. అంటే చిన్న నిప్పు పడితే మనం తట్టుకోగలుగుతామండి. చిన్న దెబ్బ తగిలితే అయ్యో అయ్యో దెబ్బ తగిలేసిందే, అయ్యో కాలిపోయిందే. కానీ 20 మంది బస్సులో కాలిపోతూ ఉంటే బయటికి రాలేని స్థితిలో ఎంత నరకం అనిపించుంటారో, ఎంత బాధ అనిపించుంటారో. దానికి కారణం నిర్లక్ష్యమే కారణం. ప్రజల నిర్లక్ష్యం, సిస్టమ్ నిర్లక్ష్యం, బస్సు ఓనర్ నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రతి ఒక్కరు నిర్లక్ష్యమే. సో సింపుల్ లాజిక్ అండి. ఆ బైక్ రోడ్డు మీద పడిపోయింది, ఎవడు చూసినోడు కనీసం చూడనోడు ఓకే, చూసినోడు అయినా సరే పక్కకి తీసుకొచ్చి పెట్టాలా లేదా? ఇది తప్పు, చాలా పెద్ద తప్పు. ఇంకోటి, ఎంత టెక్నాలజీ వచ్చింది, ఏ టెక్నాలజీ వచ్చింది, ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు బస్సు డ్రైవర్ దగ్గర ఒకటి ఉండాలి. ఏముండాలి? ఒక బటన్ ఒత్తితే మొత్తం అన్నీ ఓపెన్ అయిపోవాలి. అట్లాంటి సిస్టమ్ ఉండాలి. అంటే బస్ తయారు చేస్తున్నాం, డబ్బులు ఇచ్చేస్తున్నాయి, అంతే.